ప్రైస్ అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది సార్. ఇది అంటే ఈ సంవత్సరం 25 డిసెంబర్ అండ్ జనవరి 2026 సార్. దీనికి సంబంధించి సార్ తేజాలో చూస్తే సార్ మనం ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరితో పోలిస్తే మనకి 2 రోజులు ఈ సంవత్సరం తేజ వెరైటీ మాత్రమే ఈ సంవత్సరం ఈ 2 రోజులు ఇప్పుడు సేల్ చేయ వెరైటీ ఉందో కోల్డ్ స్టోరేజ్ పెట్టలేమన్నా ఫ్యూచర్లో ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్లో కొంచెం ఫిబ్రవరిలో రేట్లు పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం మనకి 100% పెరుగుతాయి. జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వచ్చేసరికి పెరుగుతున్నప్పుడు రైతుకి సరే కొంచెం బెనిఫిట్ రైతుకు వస్తుంది కదా, అది కొంచెం కూడా ఎడ్యుకేట్ చేయాలి. అది డిపార్ట్మెంట్ రైతుకి చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ గుంటూరు మార్కెట్ యార్డ్కి మిర్చి తీసుకొస్తే మాకు ఇప్పుడు అక్కడ వాళ్ళు సరుకు కొంటారు సార్, దానికి ఎంత పడింది రేట్ అని కరెక్ట్గా చూపించట్లేదు. మాకు మీకు స్లిప్ ఇస్తున్నాం కదా, ఇవ్వట్లేదు సార్. ఎందుకు ఇవ్వడం లేదు? ఇవ్వట్లేదు సార్. ఆడ 16,500 రాస్తే 16,000 మాకు ఇచ్చేది అనేది. ఇలాంటి స్లిప్ నీకు ఇచ్చిన తర్వాత ఇంకా అన్నీ ఉన్నాయి కదా, ఇందులో ఎందుకు మార్చలేం కదా, ఈ స్లిప్ ఫైలే కదా. ఇవ్వలేదు సార్, మాకు ఇవ్వరు సార్. అది ఎందుకు ఇవ్వరు? ఇవ్వరు సార్. ఎందుకు? ఎవరు చూస్తున్నారు? ఇది ముగ్గురికి వెళ్తున్నాయి కదా, ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఎందుకు? ఇంటిగ్రేటెడ్ కాటా ఇంకా ట్రయల్ బేసిస్ లో స్టార్ట్ కాలేదు. ఇప్పుడు 1000కి చేయొచ్చు, 10,000కి చేయొచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? మీరు 10 కాటాలు ఉన్నాయి, 10కి ఉంది, ఇంకో 10 ఎక్స్ట్రా కావాలి. ఇదే సిస్టమ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం ఏంటంటున్నాను. ఒకదానికి అయ్యేటప్పుడు అన్నిటికి చేయొచ్చు కదా. తక్కువ ఉంటే దొరుకుతాయి కదా. అంటే కొనుక్కోమంటే కొనుక్కుంటారు సార్, అది మన వాళ్ళు ఇవ్వాలంటారు మార్కెట్ కమిటీ. ఇప్పుడు మనం ఇద్దాం, ఏమైపోతుంది? మార్కెట్ కమిటీ సాఫ్ట్వేర్ ఉండాలి కదా. మేము ఇస్తాం. ఇంకెన్ని కాదు, మీకు ఎన్ని నీడ్ ఉందో చెప్పండి, ఇవ్వండి. దానికి 700 లైసెన్స్ ఉంటే 100 ఉన్నాయి సార్. పెట్టండి. అంటే వాళ్ళు పెట్టుకోవద్దు అంటున్నారు. మా దగ్గర స్లిప్ రావుగా మేడం. దానికి ఏం అమౌంట్ అయిపోదు, ఏమైపోయినా మన దగ్గర ఉంటాయి. అది ఇంతకుముందు ఏమైందంటే ఇంతకుముందు ఇచ్చిన వాడుకుంటూ పక్కన పడేసారు. ఇప్పుడు 100% అది ఒక ఆఫీసర్ పెట్టండి, పెట్టి దాన్ని కంటిన్యూగా అదే పని మీద ఉన్నామనండి. అవసరం ఉంటే మీరు ఒకసారి మాట్లాడండి, మేడం గారు మాట్లాడి మీరు ఎన్ని అవసరం ఉంటే అని పెట్టండి. ఇస్తారండి, సెట్ చేద్దాం. ఇంకా మీరు దాపరికి మేము ఉండదు, ఎలక్ట్రానిక్ బోర్డులే పెట్టాం. ఏ వెరైటీ ఎంత రేట్ ఉంటుందో దాన్ని బట్టి మార్కెట్. ఇప్పుడు ఈ ఆర్బీకే సెంటర్స్ లో గుంటూరు మార్కెట్ యార్డ్ ప్రైస్ ని మనం పెడతాం. అది పెడితే బాగుంటది. వాళ్ళకి ట్రావెల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మన రైతు సేవా కేంద్రం వాళ్ళకి ఒకసారి చెప్పండి సార్. ఇంకా రైతులు ఏమంటే అది ఆ సర్వీస్ ఈ సర్వీస్ అంటారు. ఇక్కడే ఉన్నారు యూనియన్ వాళ్ళు. మీరే కోల్డ్ స్టోరేజ్ యూనియన్ ఇక్కడ ఉన్నారేంటి? ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాయి అన్ని అడుగు లేదు ఉన్నట్టు కాకుండా వాస్తవం చెబితే మేము స్పందిస్తుంటాం. ఒక సమస్య పట్టుకుని అదే అడుగుతున్నాం. అన్ని సమస్యలు చూస్తున్నాం కదా తప్పనిసరిగా. నమస్కారం. మనందరికీ తెలుసు, ఈ దేశంలోనే అతి పెద్ద మిర్చి యార్డ్ గుంటూరు మిర్చి యార్డు డిసెంబర్ నుంచి ఆపరేషన్స్ ప్రారంభమవుతాయి. గత సంవత్సరం మనకి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈసారి ఆ ఇబ్బందులన్నీ అధిగమించడానికి గతసారి ఎక్కడెక్కడైతే సమస్యలు వచ్చాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి, ముందుగుండే అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టాం. ఈ సమావేశం అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు, ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఏజెంట్లు,
ఎవరైతే కమిషన్ ఏజెంట్లు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాం. అయితే ఈసారి మిర్చి రేట్లన్నీ కూడా చాలా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. దీనికి 2 కారణాలు. ఒకటి, గత సంవత్సరం విపరీతంగా మిర్చి పండించారు. మన దగ్గర ఒక అలవాటు ఏంటంటే, ఒక సంవత్సరం ఒక పంటకి రేటు బాగా వస్తే అందరూ అదే పంట మీదకి వచ్చి ప్రైసెస్లన్నీ కొని తెచ్చుకుంటున్నారు. ఈసారి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీన్ని స్ట్రీమ్లైన్ చేయాలి. ఎంత పంట వేస్తే ధరలు బాగుంటాయి, ఏ పంట వేస్తే ధరలు బాగుంటాయి, ముందుగుండే రాష్ట్రాన్ని క్లస్టర్లుగా చేసి పంటలు వేసే విధానాన్ని ఫస్ట్ టైం మనం తీసుకొచ్చాం. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మిర్చి పంటను తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాప్ని పెంచాలని చెప్పి డిపార్ట్మెంటు రైతులకి అవగాహన కల్పించడం వల్ల మనకి ఈ సంవత్సరం, గత సంవత్సరం 1,96,000 హెక్టార్లలో పండించినటువంటి మిర్చి పంట ఈ సంవత్సరం 1,06,000 మెట్రిక్ టన్నులకి తగ్గింది. అయితే గత సంవత్సరం ఏదైతే మిర్చి పండించారో ఆ రైతులందరూ కూడా కొంతమంది పత్తి ఆల్టర్నేటివ్గా ఎంచుకున్నారు, చాలామంది మొక్కజొన్న ఆల్టర్నేటివ్గా ఎంచుకోవడం వల్ల మనకి ఈరోజు మిర్చి పంట తగ్గింది. ఇప్పటికే రేట్లన్నీ చూస్తే గత సంవత్సరం కంటే అన్నింటి మీద కూడా రేట్లు పెరిగాయి. ఒక్క తేజ వెరైటీ తప్ప. తేజ వెరైటీ కూడా 100% రేపు జనవరి నెలాఖరికి, ఫిబ్రవరికి 100% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే తేజ వెరైటీ పండిస్తున్నారో మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటే, గత సంవత్సరం ఒక ఇబ్బంది వచ్చేది, బ్యాంకర్స్ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి ఎవరైనా రైతు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టుకుంటే వాళ్ళందరికీ ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఈ సంవత్సరం ఆ సమస్యకు కూడా పరిష్కారం దొరికింది. కాబట్టి రైతులందరూ తేజ రకం ఇప్పుడు అమ్ముకున్న కంటే ఒక నెల 15 రోజుల తర్వాత అమ్మితే ఎట్టి పరిస్థితుల్లో రేటు వస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. మీరందరూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోమని చెప్పి కోరుతున్నాం. రుణాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. మిగిలినటువంటి సమస్యలు యార్డులో, గతంలో యార్డులో ఇష్టావిధంగా ఉండేది. ఈసారి ఒక సిస్టాన్ని తీసుకొచ్చాం. మీరు గతసారి కూడా నా దృష్టిలో పెట్టారు, కంప్యూటర్ వేయింగ్ మెషిన్స్ లేవని చెప్పి. గతసారి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కంప్యూటర్ వే మెషిన్స్ 100% పనిచేయాలి. ఎవరైనా రైతు తెచ్చి వేయింగ్ మిషన్ మీద మిర్చి బస్తా వేస్తే ఆ బస్తా ఎన్ని కేజీలు ఉంది, రేట్ ఎంత, వెరైటీ ఎంత అనేది స్పష్టంగా స్లిప్పులు, 3 రకాలైనటువంటి స్లిప్పులు వెంటనే వేయింగ్ మిషన్లో ఇటువంటి స్లిప్పులన్నీ కూడా వస్తాయి. ఇది ఒకటి రైతుకి ఇస్తాం, ఒకటి కమిషనర్ ఏజెంట్కి వెళ్తుంది, ఒకటి ఎవరైతే ట్రేడర్ ఉన్నారో ట్రేడర్కి వెళ్తుంది. దీంతో పాటుగా రైతుకి ఇమీడియట్గా SMS మెసేజ్ కూడా ఇస్తున్నాం. ఇందులో కన్ఫ్యూజ్ లేదు. మీరు తీసుకెళ్ళినటువంటి సరుకు ఏ వెరైటీ, ఎంత రేటు, ఎంత వెయిట్ ఉంది, ఆ రోజు ఎంత మీకు డబ్బులు వస్తాయని స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నాం. ఇప్పుడు మా దృష్టికి వచ్చింది, ఉన్నాయి 100 ఉన్నాయి, ఇంకా చాలా వేయింగ్ మిషన్లు అవసరం ఉందంటే ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చాం. ఎన్ని అవసరం ఉంటాయో పెట్టి ఈసారి ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం. దీని అన్నింటికీ మించి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఏమిచ్చారంటే, గుంటూరు మిర్చి యార్డు
ఇది ఒక గుంటూరుకి లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 8-9 జిల్లాలకి సంబంధించింది కాదు. తెలంగాణ నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. మన దగ్గర ఏ రైతు మిర్చి పండించాడు, ఎంత పండించాడు అనేది మన దగ్గర సరైనటువంటి రికార్డులు గతంలో ఉండేవి కాదు. ఈసారి 100% రైతు సేవా కేంద్రం వారీగా ఈ క్రాప్ చేస్తున్నాం. ఇప్పటికే ఖరీఫ్ ఈ క్రాప్ 100% అయింది. రబీ కూడా 80% అయింది. ఇంకా ఈ 20 రోజుల్లో 100% ఈ క్రాప్ చేస్తే మన రాష్ట్రంలో మిర్చి పంట ఎంతమంది ఏ ఊర్లో ఏ రైతు పండించాడు అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గత సంవత్సరం మీకు తెలుసు, చాలామంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. కానీ మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, ఏ రైతుకి ఏం చేయాలి, ఎంత సహాయం చేయాలని. ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా సరే సహాయం అందించాలన్నా ముందు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. కాబట్టి 100% ఈసారి ఈ క్రాప్ కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. గతసారి ట్రాన్స్పోర్ట్ మోనోపోలీ మీరే విలేకరులు నాకు చెప్పారు. ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. మొత్తం మోనోపోలీ అంతా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా స్పష్టంగా ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎక్స్పోర్టర్స్ ఉన్నారో, యూనియన్స్ వాళ్ళందరికీ పెట్టి ఆ సమస్య కూడా పరిష్కరించాం. మేము చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎవరైనా సరే వేరేగా వ్యవహారం చేస్తే ఇమీడియట్గా ట్రాన్స్పోర్ట్కి, పోలీస్కి ఆదేశాలు ఇచ్చాం. ఆ సమస్యని పరిష్కరించడానికి పూర్తిగా చర్యలు తీసుకుంటున్నాం. ఇక యార్డుకు వచ్చినటువంటి రైతులకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి, భోజన సదుపాయాలు ఎప్పుడో ఫిబ్రవరిలో పెడతారు. ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది అరైవల్స్. కాబట్టి ఒక వారం రోజుల్లో వెండర్స్కి అందరికీ ఫైనలైజ్ చేసి ఎంతమంది వస్తే అంతమందికి భోజన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. ఈరోజు ఏదైతే మనం డార్మెంటరీ ఉందో అక్కడ సరిగా క్లీనింగ్ కానీ బెడ్షీట్లు కానీ సరిగా లేవన్నారు, అవి కూడా సరి చేస్తాం. దీనన్నింటికి మించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ టాయిలెట్స్ కానీ బాగలేవని చెప్పారు. ఇప్పుడే మా ఎస్సీ మార్కెటింగ్ చెప్పాం, ఇమీడియట్గా వెళ్ళి ఎక్కడైతే మనకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, అదనంగా టాయిలెట్స్ ఉన్నాయో, ఉన్నవి బాగు చేయాలో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ కూడా మనకి ఒక 9 ఎన్నో సెంటర్లు ఉన్నా సరే ఇంకా సరిపోవడం లేదన్నారు. దాన్ని కూడా పెంచి ఈసారి ఎక్కడ ఏ ఒక్క దాంట్లో ప్రాబ్లం లేకుండా ముందుగుండే అన్ని చర్యలు తీసుకొని ఈసారి ఆశాజనకంగా ఉంది రేట్లు. తప్పనిసరిగా మిర్చిలో రైతుకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నా. ఎక్కడైనా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నిరంతరం మీరు కూడా రాస్తున్నారు, ప్రతిదీ కూడా మేము తీసుకుంటున్నాం. పేపర్లో వచ్చిన, మీడియాలో వచ్చిన. ఈరోజు 2-3 ఐటమ్స్ వచ్చాయి. ఈసారి మిర్చికి మంచి పండగ వస్తుందని, ఇదే పండగ చివరి రైతు వరకు ప్రతి ఒక్కరికి మంచి రేటు వచ్చి ఈ సంవత్సరం మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ప్రాబ్లమ్స్ అన్నీ సరిచేయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11,000 అది ఎంఐపి 11,781 రూపాయలు, 11,780. అంతకంటే తగ్గితే మనం ఇంటర్ఫియర్ అవుతాం. ఇప్పుడు సూపర్వైజర్ లేకుండానే రైతులకు ఏ న్యాయం చేస్తారు? మామూలుగా ఎక్కడ తక్కువ మంది సూపర్వైజర్ లేకుండా మిర్చి యార్డులో ఎంతమంది ఉంటారు అది చూస్తాం. దానికి కూడా క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది ఉండాలో అంతమంది. ఇంకొకటి, మిర్చి యార్డులో ఏ మ్యాన్లు ఇప్పటికి 3 సార్లు కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఏది రేటు పెంచడానికి దాని మీద కలెక్టర్ గారు ఆదేశించారు. కానీ కంప్లైంట్ దేని మీద ఇచ్చారు అంటే వాళ్ళ రేటు మామూలుగా డబ్బుల గురించి పెంచడానికి, మామూలుగా కూలీ రేటు పెంచడానికి, హమాలీ రేటు ఏ మ్యాన్లు పెంచడానికి దానికి లేబర్ డిపార్ట్మెంట్ ఉండి ఏ సంవత్సరం ఎంత పెంచాలో పెంచారు, కండక్ట్ చేశారు. ఈ సంవత్సరం హమాలీ కాదండి, ఏ మ్యాన్లు వాళ్ళకి రావాల్సిన కూలి 16 నెలలు. హమాలీ కాదు, ఏ మ్యాన్లు 16 నెలల నుంచి రావట్లేదు. దాని మీద ఎటువంటి చర్యలు రావట్లేదు. కలెక్టర్ గారు ఆదేశించారు ఇమ్మని.
కానీ ఇంతవరకు దాని మీద ప్రాసెస్ అనేది జరగట్లేదు అసలు. లేదా చేయిస్తాలండి పాత బాకీలన్నీ క్లియర్ చేయండి. అవి పాతవి ఏమేమి ఏముంటాయి 16 నెలల నుంచి రావట్లేదు. అవన్నీ చేస్తాం క్లియర్ ఉంది. ఇప్పటికే నా దృష్టికి వచ్చింది. పేపర్లో టీవీలో వచ్చిన వెంటనే నేను ఇమీడియట్గా హార్టికల్చర్ యూనివర్సిటీకి చెప్పి సైంటిస్టులందరినీ పంపించాం. మళ్ళీ మీరే వేశారు పేపర్లో, సైంటిస్టులందరూ వచ్చారు, ప్రభుత్వం అలర్ట్ అయ్యిందని చెప్పి. అది తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో రాకుండా చేయాలంటే ఏం చేయాలి దాని మీద కూడా సైంటిస్టులు దాని మీద కూడా స్టడీ చేస్తున్నారు. అది మా దృష్టికి వచ్చింది. ఇప్పటికే మేము అలర్ట్ అయ్యాం. సైంటిస్టులందరికీ ఫీల్డ్లో పంపించి రైతులకు అది తగ్గించడానికి ఏ మందులు వేస్తే బాగుంటుందో అది కూడా సలహాలు ఇచ్చి మా ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. రైతులకు ఇచ్చే గోతం ధర పెంచట్లా, ఎప్పుడు నుంచి అంటే ఉంటారు. వాళ్ళ ఖర్చులు ఏమో ఎక్కువ అవుతున్నాయి, గోతం ధర పెంచట్లేదని చెప్పలేదు. ఎంత వస్తుంది మీకు? అది మిగతా ధాన్యంకి ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఒకసారి అది నేను స్టడీ చేస్తాను, ఉంటే దాన్ని బట్టి కూడా మాట్లాడు. ఒకసారి చూస్తాను, ఒకసారి అది కూడా రాసుకోండి మేడం గారు. వాళ్ళు మాకు ఫస్ట్ పెట్టేటప్పుడు 200 రూపాయలు చెప్పేసి పెంచుకుంటారు.